కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడు తన పిల్లలను ఏ శ్రమలు లేని వారిగా ఉంచడు. శ్రమలే ఉండవు అని కాదు. దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. దేవుడు తన పిల్లలను శ్రమలకు అనుమతినిస్తాడు. ఎందుకు? తన పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి. ఆత్మీయ క్రమశిక్షణ ఏర్పడాలంటే, పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి అంటే, లోపముల విషయంలో వారు సరిచేయబడాలి అంటే, వారి విశ్వాసము అభివృద్ధి చెందాలి అంటే, వారి మలినములు తీసివేయబడాలి అంటే, వారు శ్రమలు వారి జీవితంలో అనుమతించబడాలి అని దేవుడు గ్రహించిన వాడే, దేవుడు తన పిల్లలైన విశ్వాసుల పట్ల ప్రేమ కలిగిన వాడే ప్రేమతో శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలను అనుమతించిన దేవుడే ఆ శ్రమలలో నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. అంటే ఇది మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి బొమ్మల ఆట. మనం చూసినప్పుడు అక్కడ వృత్తాలు, ఏవో వక్రరేఖలు ఉంటాయి. అందులోనికి ప్రవేశిస్తాం. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు మరలా బయటికి వెళ్ళే దారి కూడా ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళే దారి ఉంటుంది. అదంతా ఒక వ్యూహంలా ఉంటుంది. అందులో నుంచి మనం బయటికి వెళ్ళడం కూడా మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా ఆట ఆడారా? మనందరం ఆడే ఉంటాం కదా. అందులో ప్రవేశ మార్గం ఉంటుంది, అలాగే బయటికి వెళ్ళే మార్గం ఉంటుంది. కానీ ఆ ప్రవేశ మార్గం నుండి ఆ బయటికి వెళ్ళే మార్గము కాస్త గజిబిజిగా, గందరగోళంగా ఉంటుంది. మొత్తానికి అటు వెళ్ళి, ఇటు వెళ్ళి, అటు వెళ్ళి మొత్తానికి మనం బయటకు వెళ్ళేటువంటి మార్గం గుండా వస్తాం. కాస్త తెలివి, జ్ఞానం ఉండాలి ఆ విషయంలో. అలాగే దేవుడు శ్రమలలోనికి శ్రమల్లోనికి వెళ్ళడానికి దారి ఏర్పరుస్తాడు. అలాగే ఆ శ్రమల్లో నుంచి బయటికి రావడానికి కూడా దారి అనేది ఏర్పాటు చేస్తాడు. అంటే శ్రమల్లోకి ప్రవేశించే పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. ఆ శ్రమల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులను కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక దేవుడు నమ్మదగినవాడు అని 18వ వచనం చెప్తుంది. దేవుడు నమ్మదగినవాడు అని. కనుక ఆయన దేవుడు వంచకుడు కాదు, నమ్మదగినవాడు. మనం శ్రమల్లోనికే పంపించి బయటికి రానివ్వకుండా చేసి నాశనం చేసే వంచకుడు కాదు. శ్రమల్లోనికి పంపి ఆ శ్రమల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు తన పిల్లల్ని శ్రమల్లోనికి పంపిస్తున్నాడు అంటే, మొదటిగా మనం చెప్పినట్టుగా దేవుడు తన పిల్లలమైన మనకి క్రమశిక్షణ నేర్పడానికి. శిక్ష అనేది లేకపోతే క్రమశిక్షణ అనేది రాదు. అంటే శిక్ష అనేది, అంటే ప్రస్తుతానికి శ్రమ ఎలా కనపడుతుందంటే శిక్షలా కనపడుతుంది. కానీ ఆ శిక్ష మనకు శిక్షణ మరియు క్రమశిక్షణ తీసుకొస్తుందన్నమాట. ఇది శిక్ష కాదు, శిక్షణ అని. ఆ శిక్షణ వలన మనలో క్రమశిక్షణ తీసుకురావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక శ్రమలలోనికి పంపిన దేవుడే మరలా శ్రమల్లో నుండి బయటకు వచ్చే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. అంటే తప్పించుకునేలా చేస్తాడని మనం చెప్పాం. ఆ విధంగా దేవుడు ఆదరిస్తాడు. అంటే దేవుడు ఆదరిస్తాడు మరలా. అంటే శ్రమల గుండా వెళ్ళిన వారు దుఃఖమయం అవుతారు, భయభ్రాంతులు అవుతారు, గందరగోళానికి గురవుతారు, ఆందోళనకు గురవుతారు, ఏడుస్తారు. దేవుడు ఆ పిల్లలు నమ్మకంగా ఉంటే వారిని బయట నుంచి వారిని ఆయనే కలగజేసుకొని తప్పించి వారిని ఆదరిస్తాడు. చూడండి, మనం కూడా మన పిల్లలకి క్రమశిక్షణ రావాలని తప్పు చేసినప్పుడు చెత్త కొట్టేస్తాం. చెత్త కొట్టేసిన తర్వాత వాడు ఏడుస్తాడు, బాధపడతాడు, నొప్పితో ఎంతో గిలగిల్లాడిపోతూ ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత వాడిలో మార్పు వచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? మరలా దగ్గరికి తీసుకుంటాం. ఆ దెబ్బలు ఏవైనా వాచి ఉంటే వాటికి వెన్న పూసి, ఆయింట్మెంట్ ఏమైనా రాసి మనం వాడికి ఉపశమనాన్ని కలిగిస్తాం. వాడిని ఓదారుస్తాం. చాక్లెట్ ఇచ్చో, బిస్కెట్ ఇచ్చో వాడిని ఓదార్చి ఇక నుంచి అలా ఉండకు అని చెప్పి మనం అంటాం. అలాగే అంటే కొట్టి శిక్షించిన మనమే
ఆ తర్వాత ప్రేమతో హక్కును చేర్చుకుని ఆదరిస్తాం. అలాగే దేవుడు శ్రమల్లోనికి పంపడమే కాదు, ఆ శ్రమల్లో దుఃఖమయమై ఉన్న మనల్ని ఆ తర్వాత దేవుడే చేర్చుకుని ఆదరిస్తాడు. ఇక దేవుడు శ్రమలను ఒక్కొక్కసారి ఎందుకు అనుమతిస్తాడు అంటే, శ్రమలు అనుమతించడం వెనకాల మరొక కోణం ఏంటంటే, మనం శక్తి గలవారమగాలి. ఏ విషయంలో? ఇక్కడ చూడండి ఏమనుందంటే, శక్తి గలవారమగునట్లు అని ఉంది ఈ వచనంలో. శక్తి ఎక్కడ? ఆత్మలో, మానసికంగా, ఆత్మీయంగా శక్తి గలవారమగునట్లు. కనుక శ్రమల్లోనికి వెళ్తేనే క్రైస్తవుడు ఆత్మీయంగా శక్తిమంతుడవుతాడు. ఆ శక్తి ద్వారా అతడు మిగతా శ్రమల్లో ఉండి బాధపడుతున్న వారిని ఆదరించగలుగుతాడు. కనుక దేవుడు ఎలాగైతే శ్రమల్లో ఉన్న వారిని ఆదరిస్తాడో, అలాగే శ్రమల ద్వారా శక్తి పొందిన క్రైస్తవుడు బలహీనులైన క్రైస్తవుల్ని ఆదరించగలుగుతాడు. కనుక శక్తివంతులు అనేక శ్రమల ద్వారా శక్తివంతులు, బలవంతులైనటువంటి విశ్వాసులు బలహీనులైన వారిని ఆదరించాలి. మరి నిన్నెందుకు దేవుడు అనేక శ్రమల గుండా పంపాడు? నిన్ను శక్తిమంతుని చేయడానికి. ఎందుకు శక్తిమంతునిగా చేయడానికి? ఒకటి, నిన్ను క్రమశిక్షణలోకి పెట్టడానికి. రెండోది, ఆహ్, నీ ద్వారా కొంతమంది బలహీనులను ఆదరించడానికి. నువ్వు ఆదరిస్తావని. మరి అనేక శ్రమల గుండా వెళ్ళి శక్తిని పొందినటువంటి మీరు బలహీనులైన వారిని ఆదరించగలుగుతున్నామా? అనేది ఒకసారి మనం ఆలోచించుకుందాం.